Geography class మనము geographies లో volcanoes టాపిక్ అనేది లాస్ట్ టైం చూసాం కదండి. అయితే volcanoes సంబంధించి కొంచెం స్మాల్ టాపిక్ అనేది ఒకటి ఉండిపోయింది. సో మనము ఒకసారి వాటికి సంబంధించి బ్రీఫ్గా వెళ్దాము. లాస్ట్ క్లాస్లో ఏమైతే చదివాము, ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని కాన్సెప్ట్స్ చూసాము, అవి కొంచెం కష్టంగా అనిపిస్తాయి అంతే తప్ప ఒక్కసారి కాన్సెప్ట్ అనేది అర్థమవుతాయి, అది మీకు ఈజీగా గుర్తుండిపోతుంది, అర్థమవుతుందండి. సో ఒకసారి లైట్గా ఒక 2 minutes బ్రీఫ్ అయితే చేసుకుందాం లాస్ట్ టైం చదివిన వాటిపైన. దాంతో ఆ రోజు అది చూసినప్పటి నుంచి అది కంప్లీట్ చేసి మనము సునామీస్కి వెళ్ళిపోదామండి ఈరోజు నెక్స్ట్ టాపిక్. సో కొంతవరకు వాల్కనోస్ అనేది లాస్ట్ టైం చూసి అట్ ద సేమ్ టైం రిమైనింగ్ పార్ట్ ఆఫ్ వాల్కనో కంప్లీట్ చేసి సునామీకి వెళ్ళిపోదాం. ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ టైం అయితే రివైజ్ చేశారు అనుకుంటున్నాం. మీరు చాలామంది బుక్స్ అనేది అడగడం జరుగుతుంది కదండి, సార్ తెలుగు మీడియంలో ఏం బుక్స్ చదవాలి, ఇంగ్లీష్లో ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఏది చదవాలి అని డిఫరెంట్ అంటే ఈ క్వశ్చన్స్ చాలామంది అడగడం జరుగుతుందండి. అందుకని చెప్పి నేను ఒకవేళ ఒక వీడియోలో ఒక లెసన్లో మధ్యలో చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే అది ఇన్ కేస్ కవర్ చేయని వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అదే సందేహంగా ఉండిపోతుంది, ఆ రోజు చూడని వాళ్ళు కొత్తగా మళ్ళీ చూసిన వాళ్ళు. అందుకనే మీకు నేను ప్రతి సబ్జెక్ట్కి ఏ బుక్స్, ఏ ఎగ్జామ్స్కి ఏ బుక్స్, బోత్ ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఏ బుక్స్ ప్రిఫర్ చేస్తే బెస్ట్, ప్రామాణికంగా ఏ బుక్స్ని అంటే కన్సిడర్ చేయాలి అనే దానిపైన సపరేట్గా సబ్జెక్ట్ వైజ్ నేను మీకు ఇస్తానండి. మోస్ట్లీ ఈరోజే ఇచ్చేయచ్చు సబ్జెక్ట్ వైజ్, సో దట్ మీకు ఎవరికైతే చాలామందికి ఆ క్వశ్చన్ ఉండిపోయిందో అది క్లియర్ అయిపోతుంది. సో ఆ క్వశ్చన్ పెట్టుకోకండి, అంటే ఏ బుక్స్ అనేది, ఎందుకంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, సబ్జెక్ట్ వైజ్ వచ్చేస్తుంది అన్ని ఎగ్జామ్స్కి, ఏ ఎగ్జామ్స్కి ఏ విధంగా కావాలి అనేది. సో మనము వాల్కనోస్కి సంబంధించి లాస్ట్ క్లాస్లో చూసింది లైట్ బ్రీఫ్గా ఇస్తాను చూడండి. మనము లాస్ట్ క్లాస్లో ఫస్ట్ ఏం చదివాము అంటే మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు పలానా వాల్కనో ఏ కంట్రీకి చెందినది అని. అందుకనే ఈ వాల్కనో జస్ట్ ఒకసారి ఒక లుక్ ఇవ్వండి వీటిపైన. మేబీ సపోజ్ ఎరబస్ అనే వాల్కనో ఏ కంట్రీకి చెందింది అంటాడు, అంటార్క్టికాకి చెందింది. అట్లాగా మనకు జస్ట్ ఒకసారి చూసుకుంటే ఇన్ కేస్ ఏదైనా ఎగ్జామ్లో ఒకవేళ వీటిపైన అడిగినా మనం పెట్టడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇందులో కొన్ని ఇంపార్టెంట్, మౌంట్ ఎట్నా తీసుకున్నా, బ్యారన్ తీసుకున్నా, మౌనా లోవా తీసుకున్నా, ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్. ఇది చూసిన తర్వాత మనం టైప్స్ ఆఫ్ లావా చూసాము. టైప్స్ ఆఫ్ లావాలో ఎసిడిక్ లావా, బేసిక్ లావా. భానుప్రకాష్ గారు బుక్స్ మీరు ప్రొవైడ్ చేయండి సార్, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం సార్ అంటున్నారు. యాక్చువల్లీ చూడండి భానుప్రకాష్ గారు, పర్టికులర్గా నేను అయితే ఇంకా ఏది బుక్స్ అనేది నాకు యాక్చువల్లీ ప్లాన్ ఉంది, కానీ బుక్ అయితే నేను ఇంకా ఏది పబ్లిష్ చేయలేదు, ఏది చేయలేదండి. మనకి ఒక పాపులర్ కొటేషన్ ఉంటుంది, నా ఫేవరెట్ కొటేషన్ అన్నమాట. రాయ్ టామ్లిన్సన్ అనే ఒక పోయెట్ ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే, ఇప్పటి వరకు నీకు ఏది బెస్ట్ బుక్ అనేది ఎక్కడ నువ్వు ఇప్పటి వరకు ఎన్కౌంటర్ అవ్వకపోతే ఆ బుక్ని నువ్వే రాయి అన్నట్టు ఉంటుంది అనమాట. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎన్కౌంటర్ బెస్ట్ బుక్ టిల్ డేట్ యూ బీ ద వన్ టు రైట్ ఇట్ అని ఉంటుంది. కాబట్టి ఆ కొటేషన్ అయితే నాకు బాగా ఇష్టం అండి. నేను పర్సనల్గా అయితే పబ్లిషరు ఇప్పుడు అంత టైం కన్స్ట్రెయింట్ ఉంటుంది నాకు, సో అందుకనే నేనైతే పర్టికులర్గా ఏం బుక్స్ కానీ ఇది రాలేదు. బట్ మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆఫ్టర్ సమ్ ఫ్యూ ఇయర్స్ బుక్ నా దగ్గర నుంచి వస్తే మీకు వస్తుందండి. మోస్ట్లీ నాకు అంత అవైలబుల్ చూసుకుంటే పబ్లిష్ అవంతా చేయొచ్చు, బట్ ఇప్పటికైతే ఓన్గా అన్నట్టు ఏం లేదు. కాబట్టి నేను స్టాండర్డ్ బుక్స్ చెప్తాను, అవే చూడండి. భానుప్రకాష్ గారు అన్నారు, సో మీకు అడిగింది క్లియర్ అనుకుంటున్నా. అయితే టైప్స్ ఆఫ్ లావాలో మనం ఎసిడిక్ లావా, బేసిక్ లావా చూసాము. అందులో ఎసిడిక్ లావాలో మనం చూసుకున్నట్లయితే ఈ ఇన్వర్టెడ్ బౌల్ షేప్లో, డోమ్ షేప్లో మనకి ఇట్లా వాల్కనో ఏర్పడుతుంది. దాన్ని మనం ప్లగ్ డోమ్ అంటాము, లేకపోతే లావా డోమ్ అంటాము అని ఆల్రెడీ చూసాము. ఇది మనం ఈ షేప్లో వస్తుంది. దాని తర్వాత టైప్స్ ఆఫ్ వాల్కనోలో యాక్టివ్ వాల్కనో, డార్మెంట్ వాల్కనో, ఎక్స్టింక్ట్ వాల్కనో అవన్నీ చూసాము. నెక్స్ట్ యాక్టివ్ వాల్కనోస్కి ఎగ్జాంపుల్స్ కొన్ని చూసాము, డార్మెంట్ వాల్కనోస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము, అదేవిధంగా ఎక్స్టింక్ట్ వాల్కనోస్ కొన్ని ఎగ్జాంపుల్ చూసాము. ఇండియాలో బ్యారన్ ఐలాండ్ యాక్టివ్ వాల్కనో అని చూసాము. తర్వాత గీజర్స్ అనే టాపిక్ చూసాము. సో ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ అండి, గీజర్స్. సో ఇక్కడ కొంతమందికి అంటే ఫస్ట్ టైం వినడం వల్ల కొంచెం ఇది అనిపించింది, బట్ ఏం లేదండి, సింపుల్. మనకి కొన్నిసార్లు ఈ వెంట్ ఏదైతే ఉంటుందో, రంధ్రం ఇట్లా గొట్టము పైప్ లాంటిది, ఇది బెండ్ అయి ఉంటుంది. ఆ బెండ్ అయి ఉండడం వల్ల మ్యాగ్మా నుంచి వచ్చిన ఆవిరి ఇది భూమికి దగ్గరలో ఉంటుందండి బెండ్. అప్పుడు ఈ ఆవిరి ఇక్కడ అక్యుములేట్ అవుతే భూమి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ టెంపరేచర్ తగ్గుద్ది, కాబట్టి ఇది వేపర్ ఏదైతే ఉందో ఆవిరి
వాటర్ రూపంలో కలెక్ట్ అవుతుంటుంది. అయితే ఇక్కడ వాటర్ అనేది కలెక్ట్ అయ్యి ఇక్కడ స్టోర్ అవుతుంది వాటర్, ఇది ఇట్లా బెండ్ ఉండడం వల్ల ఈ కింద నుంచి వస్తున్న స్టీమ్కి ఇది బ్లాక్ చేస్తుంది. దాంతో స్టీమ్ చాలా టైం అయ్యేసరికి ఎక్సెస్ ప్రెషర్తో ఒక్కసారిగా ఈ స్టీమ్ అంతా ఈ వాటర్ని ఇట్లా ఫోర్స్తో గుద్దడంతో ఈ వాటర్ అనేది పైకి ఇట్లా వస్తుంది. వాటిని మనము గీజర్స్ అంటాము అని ఆల్రెడీ చదివి మీ విధంగా వస్తుంటాయి ఇవి. సో ఈ గీజర్స్కే మనము ఒక ఎగ్జాంపుల్ చూసాము, వరల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ అని. సో వరల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ ఎక్కడ ఉంటుంది అంటే వ్యోమింగ్ స్టేట్ ఆఫ్ యూఎస్లో ఉంటుంది. దాని తర్వాత అది ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో ఉంటుంది అని కూడా మనం చూసాము. ఈ పాయింట్ ఇవన్నీ ఒక ఎవ్రీ 81 minutesకి గత 100 ఏళ్ళుగా ఇస్తుంది కాబట్టి దాన్ని అందుకనే వరల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ అని అంటాము అని చూసాము. నెక్స్ట్ ఫ్యూమరోల్స్ గురించి చూసాము. ఫ్యూమరోల్స్ ఏంటి అంటే ఆల్మోస్ట్ గీజర్స్ లాంటి టాపిక్, కాకపోతే ఇక్కడ మనకి డెప్త్ అనేది చాలా ఎక్కువలో బెండ్ ఉంటుంది. దాని చేత ఇక్కడ ఆవిరిగానే అక్యుములేట్ అవుతుంది, వాటర్గా కాదు ఆవిరిగానే అక్యుములేట్ అవుతుంది, బ్లాక్ చేస్తుంది కింద ఉన్న ఆవిరిని. ఈ కింద ఉన్న ఆవిరి ఒక్కసారి ప్రెషర్ బాగా మెయింటైన్ చేసుకుని ఒక్కసారి సడన్గా దీన్ని గుద్దడంతో బయటికి ఆవిరే వచ్చేస్తుందండి, స్టీమే వస్తుంది, ఇక్కడ వాటర్ రాదు. దాన్నే మనము ఫ్యూమరోల్స్ అని అంటాము, వాటిని మనము ఫ్యూమరోల్స్ అంటాం అన్నమాట. సో ఫ్యూమరోల్స్కి ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చిలీలో ఉంటుంది, లస్తేరియా ఫ్యూమరోల్ అంటారు, వెరీ ఫేమస్ అనమాట. ఈ ఫ్యూమరోల్స్లో ఎక్కువగా ఆవిరిలో సల్ఫర్ అనేది ఉంటుంటుంది, అందుకని ఈ ఫ్యూమరోల్స్ని సల్ఫోటారా అంటారు. అంటే ఫ్యూమరోల్స్ నుంచి విడుదలయ్యే ఆవిరిని సల్ఫోటారా అంటారు, ఎందుకంటే దాంట్లో సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఓకే కదండి పాయింట్. అయితే మనం ఇందులో భాగంగా మనం ఏమనుకున్నామంటే ఈ చిలీలోని లస్తేరియా ఫ్యూమరోల్ జర్నీకి వెళ్దాము అనుకున్నాం కదండి. ఆ జర్నీకి అయితే ఇప్పుడు వెళ్దాం. లాస్ట్ టైం మనకి టైం కన్స్ట్రెయింట్ వల్ల మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ టైం ఇబ్బంది అవుతుంది అని మనం అక్కడ పాస్ చేసాము. ఈ రోజైతే ఈ జర్నీ అయితే కంప్లీట్ చేద్దాం. మనకి దీనికి లాక్డౌన్స్కి అట్లా ఏం సంబంధం ఉండదు, మనమైతే ఈ జర్నీకి వెళ్ళిపోవచ్చు. సో మనం ఎస్ అండి ఆ జర్నీకి వెళ్దాం. ఇప్పుడు నేను మీకు ఆ ఫ్యూమరోల్స్కి సంబంధించి ఒక జర్నీ ఆ వీడియో అనేది మీకు ప్లే చేస్తాను, అరౌండ్ 2 minutes ఉంటుంది. మీకు ఒక కంప్లీట్ ఐడియా ఉంటుంది, బాగా ఫ్యూమరోల్స్ గురించి గుర్తుండిపోతుంది. తెలుగులో కూడా ఫ్యూమరోల్స్ అనే అంటారండి వీటిని, తెలుగులో ఏమంటారు లాస్ట్ టైం ఎవరో అడిగారు, తెలుగులో కూడా ఫ్యూమరోల్స్ అంటారు. సో ఇప్పుడు మనం మన లస్తేరియా జర్నీకి వెళ్ళిపోదాం. 2 minutes చూడండి, సో దట్ మీకు మంచి అవగాహన వస్తుందన్నమాట. మనకి సైకాలజీ పరంగా కూడా మనకి ఏదైనా విజువల్ది మనం చూస్తే ఎక్కువసేపు గుర్తుండగలుగుతాం, బాగా అర్థమవుతుంది. సో లెట్ us గో ఇంటూ లస్తేరియా జర్నీ. సో ఇందులో ఇప్పుడు వీక్షించండి ఇది. సో ఇదండి ఫ్యూమరోల్స్. సో మీకు ఫ్యూమరోల్స్ ఏ విధంగా ఉంటే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనము కంప్లీట్ చేసేద్దాం, వెళ్దాం. అయితే సమ్వన్ నవీన్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ కాంపోజిట్ వాల్కనోస్ అవన్నీ అంటే ఏంటి అని. చూడండి మనకి బేసికలీ టైప్స్ ఆఫ్ వాల్కనోస్కి సంబంధించి పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే అండి,
టైప్స్ ఆఫ్ వాల్కనోస్కి సంబంధించి మనకి ఒక పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోండి. వాల్కనోస్ టైప్స్కి యాక్చువల్లీ ఇది ఎస్ ఇక్కడ నవీన్ గారు అడుగుతున్నారంటే అంటే మనకి కాంపోజిట్ వాల్కనోస్ అంటే ఫస్ట్ మీరు ఏమడిగారంటే అసలు వాల్కెనిక్ ఎరప్షన్ అంటే ఏంటి అని అంటున్నారు. వాల్కెనిక్ ఎరప్షన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకు అగ్నిపర్వతం అంటే ఏదైతే మ్యాగ్మా ఉందో ఆ మ్యాగ్మా బయటకు వచ్చి ఇట్లా ఎక్స్ప్లోజన్ అవుతుంది కదండి, అది ఎరప్షన్ అంటే బయటకు రావడం అనమాట. సింపుల్గా లావా మ్యాగ్మా ఏదైతే ఉందో భూమి ఉపరితలం బయటకు చేరి లావా రూపంలో బయటకు రావడంనే మనము వాల్కెనిక్ ఎరప్షన్ అంటాము. సో వాల్కెనిక్ ఎరప్షన్ ద్వారా ఏం ఏర్పడతాయి బయట, ఒకవేళ ఇది సెంట్రల్ వాల్కెనో అయితే మనకి మౌంటైన్స్ లాంటివి అగ్నిపర్వతాలు లాంటివి ఏర్పడతాయి. అయితే మనకి టైప్స్ ఆఫ్ వాల్కెనోస్లో యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ అంత అవసరం ఉంది. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి లావా ఏదైతే ఉంటుందో ఆ లావా బయటకు వచ్చిన తర్వాత మనకి సాలిడిఫై అయిపోయి ఘనరూపములుగా తయారయ్యి ఇట్లా రాళ్ళలాగా ఏర్పడతాయి. ఈ రాళ్ళని మనము పైరోక్లాస్ట్స్ అంటామండి, పైరోక్లాస్ట్స్ అంటాం అనమాట ఆ రాయిల్ని. నెక్స్ట్ ఈ వాల్కనో కొన్ని సంవత్సరాలు అయ్యాక మళ్ళీ మ్యాగ్మా బయటకు వచ్చి ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ పైరోక్లాస్ట్ ఉంటుంది కదండి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మ్యాగ్మా ఏమవుతుంది, మళ్ళీ ఈ పైరోక్లాస్ట్ని గుద్దుకొని మళ్ళీ మ్యాగ్మా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఎట్లా ఏర్పడుతుంది అంటే ఒక లేయర్ పైరోక్లాస్ట్లు ఉంటాయి, ఒక లేయర్ మ్యాగ్మా ఉంటుంది, మళ్ళీ ఒక లేయర్ పైరోక్లాస్ట్ ఉంటుంది, ఒక లేయర్ మ్యాగ్మా ఉంటుంది. సో వీటిని మనము స్ట్రాటో వాల్కెనో ఆర్ కాంపోజిట్ వాల్కెనోస్ అంటాము. అంటే ఈ టాపిక్ మళ్ళీ పైరోక్లాస్ట్లు అవన్నీ అవసరం లేదు అని టైప్స్ ఆఫ్ అది లేదు మీకు. సిన్స్ యూ హ్యావ్ రేజ్డ్ దిస్ క్వశ్చన్ కాంపోజిట్ అంటే ఏంటి సార్, స్ట్రాటో అంటే ఏంటి సార్ అన్నారు కాబట్టి సపరేట్గా మీకు డౌట్ సెషన్ లాగా ఇది చెప్తానండి. ఎందుకంటే దీనికి అంటే ఎక్కువసేపు క్లారిటీ అవసరం అనమాట, అంటే పైరోక్లాస్ట్ మెటీరియల్ అంటే ఏంటి అని. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి టైప్స్ ఆఫ్ వాల్కెనోస్లో జనరల్గా కాంపోజిట్ వాల్కెనోస్ అని ఉంటాయి, షీల్డ్ వాల్కెనోస్ అని ఉంటాయి, నెక్స్ట్ సిండర్ వాల్కెనోస్ అని ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ వాల్కెనో సింపుల్గా ఇక్కడికి మీకు నేను ఏం చెప్తాను అంటే పైరోక్లాస్ట్ మెటీరియల్ లావా మెటీరియల్ ఆల్టర్నేటివ్ లేయర్స్గా ఉంటే దాన్ని స్ట్రాటో వాల్కెనో ఆర్ కాంపోజిట్ వాల్కెనో అని అంటారండి. మీకు నేను అది పర్టికులర్గా మీరు ఎట్లా ఈ టాపిక్ని అడిగారు కాబట్టి టైప్స్ ఆఫ్ వాల్కెనో సపరేట్గా డీల్ చేస్తాండి, ఎందుకంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట. ఫ్యూమరోల్స్ని తెలుగులో ఏమంటారు అని మణికంఠ గారు అంటున్నారు, ఫ్యూమరోల్స్ అంటారండి. జనరల్ ఫ్యూమరోల్స్ ఆర్ రిఫర్ టు ఎస్ ఫ్యూమరోల్స్ ఓన్లీ తెలుగులో కూడా మనకి. సుజాత గారు సార్ మీ నేమ్ అంటున్నారు, మన నేమ్ జగన్నాథ్ అండి, నా నేమ్ జగన్నాథ్. ఓకే, సో ఇక్కడ వరకు చూసాం కదా. ఇప్పుడు మనము హాట్ స్ప్రింగ్స్ గురించి చూద్దాం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, హాట్ స్ప్రింగ్స్. ఇవి ఎట్లా ఏర్పడతాయి కదా నేను చెప్తాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి హాట్ స్ప్రింగ్స్ అనేది ఎట్లా వస్తుంది అనేది. హాట్ స్ప్రింగ్స్ పరంగా మనం మాట్లాడినప్పుడు ఇక్కడ ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి, ఇది భూమి యొక్క ఉపరితలం, ఎర్త్స్ సర్ఫేస్. మనకి ఇక్కడ రాళ్ళు ఉంటాయి కదా జనరల్గా భూమి లోపల, ఇక్కడ అంతా ఫస్ట్లో కొంత లోతు వరకు రాయలు ఉంటాయి అన్నమాట, రాళ్ళు ఉంటాయి. ఓకే, దీని తర్వాత మనకి ఈ రాయల్ కింద మనకి ఏముంటుందండి, జనరల్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, ఈ రాయల్ కింద గ్రౌండ్ వాటర్ ఉంటుందన్నమాట, రాళ్ళ కింద గ్రౌండ్ వాటర్ ఉంటుంది. అయితే కొన్ని ఏరియాస్లో భూమిలో జనరల్గా కొన్ని ఏరియాస్లో చాలా లోతుగా ఇక్కడ మళ్ళీ రాళ్ళు ఉంటాయి, ఇక్కడ మళ్ళీ రాళ్ళు ఉంటాయండి. అంటే భూమి ఉపరితలం లోపల ఇట్లా ఉంటాయి అన్నమాట, భూభాగం లోపల. అయితే ఇక్కడ మ్యాగ్మా ఉంటుంది, మనకి ఇక్కడ మ్యాగ్మా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకోండి, ఒకసారి అర్థమవుతే ఈజీనే. మనకి భూమి లోపల ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ రాక్స్ ఉంటాయి, దాని తర్వాత గ్రౌండ్ వాటర్ ఉంటుంది, ఆ గ్రౌండ్ వాటర్ కింద మళ్ళీ కొన్ని రాక్స్ ఉంటాయి, ఈ కింద లోతులో మ్యాగ్మా ఉంటుంది. అయితే కొన్ని ప్రదేశాల్లో ఏమవుతుందంటే అండి మ్యాగ్మా కొంచెం పైన వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాగ్మా చూసుకున్నట్లయితే ఇక్కడ పైన వరకు ఉంటుంది. ఈ మ్యాగ్మా మరి పైన వరకు ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మ్యాగ్మా పైనే ఉన్నటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళు మనకి వేడెక్కుతాయి. మరి మ్యాగ్మా డైరెక్ట్గా చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ దగ్గరలో ఉన్న రాళ్ళు బాగా వేడిగా ఉంటాయి. ఈ మ్యాగ్మా కొంచెం ఎత్తులో ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో, కాబట్టి ఇక్కడ రాళ్ళు బాగా వేడెక్కడం వల్ల ఆ రాళ్ళ పైన ఉన్నటువంటి నీళ్లు బాగా వేడెక్కుతాయి. ఓకే కదండి. ఇక్కడ జనరల్గా ఏమవుతుంటుంది అంటే కొన్ని దగ్గర మనం ఆల్రెడీ చూసుకున్నాం కదండి, ఇక్కడ కింద నుంచి మనకి భూమి లోపల నుంచి కొన్ని గొట్టాలు రంధ్రాల్లాగా వెంట్స్ ఉంటాయి అన్నమాట, వెంట్స్ అంటాం వీటిని, ఒక పైపుల్లాగా రంధ్రాల్లాగా ఉంటుంటాయి. ఎక్కడైతే ఈ నీరు బాగా వేడెక్కిందో వేడి నీరు అనేది
ఆవిరిలాగా ఇట్లా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుందండి. ఎప్పుడన్నా నీరు వేడెక్కితే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది. ఇక్కడ మరి నీళ్ళు బాగా వేడెక్కాయి కాబట్టి ఈ వేడి నీళ్ళు ఏంటి అంటే టెంపరేచర్ బాగా పెరగడం వల్ల వాటికి మాలిక్యూల్స్ గ్యాప్ రావడం వల్ల జనరల్గా పైకి రైజ్ అవ్వడానికి ట్రై చేసి కొంత ఆవిరి రూపంలో వెళ్ళి బాగా వేడి నీళ్ళు ఈ పైకి వచ్చి ఈ విధంగా ఇక్కడ ఏర్పడుతుంటాయండి. అంటే ఒక చిన్న స్ప్రింగ్ అంటాం అనమాట దీన్నే. స్ప్రింగ్ అంటే ఏంటి అంటే జనరల్గా స్ప్రింగ్ అంటే ఏంటి అంటే అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్, జనరల్గా అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్, గ్రౌండ్ వాటర్ ఏదన్నా ఒక రంధ్రం ద్వారా పైకి వచ్చి అక్కడ చిన్న సరస్సు లాగా లేకపోతే చిన్న ప్రాంతంలో నీరు అక్యుములేట్ అయితే దాన్ని స్ప్రింగ్ అంటాం. ఇవి ఎక్కడ చాలా దగ్గరలు ఉంటాయి అనమాట ఈ విధంగా. కాకపోతే కొన్ని దగ్గరలో ఏమవుతుంది అంటే ఇదే స్ప్రింగ్ దగ్గర మ్యాగ్మా అనేది ఎక్కువగా ఉండడం వల్ల, పైకి ఉండడం వల్ల ఈ నీరు బాగా వేడెక్కి ఈ స్ప్రింగ్ ఏర్పడింది చాలా వేడి నీళ్ళతో కూడి ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ ఈ వేడి నీళ్ళు ఉన్నది మరి ఈ స్ప్రింగ్లో, కాబట్టి వీటిని మనము హాట్ స్ప్రింగ్స్ అంటాం, వేడి నీటి బుగ్గలు అంటాము. సో వేడి నీటి బుగ్గలు ఎందుకు వస్తుందండి అంటే గ్రౌండ్ వాటర్ కొన్ని ప్రాంతాల్లో బాగా హీట్ ఎక్కి ఆ ప్రాంతాల్లో ఏదన్నా ఒక వెంట్స్ లాగా, రంధ్రాల్లాగా, గొట్టంలాగా, పైప్స్ లాగా ఉంటే అవి పైకి చేరి వేడి నీళ్ళు అనేవి భూమి ఉపరితలం పైన చేరుతాయి, అక్కడ అక్యుములేట్ అవుతాయి. వాటినే వేడి నీటి బుగ్గలు అంటాము, హాట్ స్ప్రింగ్స్ అంటాము. సో ఇది హాట్ స్ప్రింగ్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హాట్ స్ప్రింగ్స్కి చూశారు కదండి, ఇది మనకి ఫేమస్ అండి, ఇండియాలోని హాట్ స్ప్రింగ్ అనమాట. ఇది చాలా ఫేమస్. ఇది ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్లో ఉంటుంది. ఇక్కడ మనకు గురుద్వారా కూడా ఉంటుంది. ఆ గురుద్వారా చాలా ఫేమస్. ఇక్కడ గురుద్వారాలు ఏం చేస్తారంటే అండి మణికరణ్లో ఈ ఫుడ్ తయారు చేసేది ఉంటుంది కదండి ఆ టెంపుల్లో, దానికి సంబంధించి రైస్ అవన్నీ ఇట్లా వాటర్ నింపి రైస్ అంటే నార్మల్ రైస్, రా రైస్ అనేది పెడతారు, కొంతసేపు అట్లా ఉంచుతారు, పైన మూతలు పెట్టేస్తారు. ఒక 1 hour అయ్యేసరికి నీళ్ళు ఉడికిపోతుంటుంది, కుకింగ్ అయిపోద్ది మొత్తం, అంత వేడిగా ఉంటాయి అన్నమాట నీళ్ళు. సో ఇది మణికరణ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హాట్ స్ప్రింగ్. గీజర్కి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అని రాకేష్ గారు అడుగుతున్నారు. చూడండి, రాజశేఖర్ గారు అడుగుతున్నారు. గీజర్ అంటే జనరల్గా ఏంటి అంటే ఇట్లా పైప్ అక్యుములేట్ అయిపోయి వాటర్ ఒక్కసారి గష్ అవుతుందంట, రష్ అయ్యి పైకి ఇట్లా తుల్లుద్ది అనమాట, దాన్ని గీజర్ అంటాం. ఈ హాట్ స్ప్రింగ్స్ ఏంటంటే తుల్లవు, ఇవి జస్ట్ ఒక స్ప్రింగ్స్ లాగా, అంటే ఒక చిన్న సరస్సు లాగా, ఈ ప్రాంతంలో ఒక చిన్న సరస్సు లాగా అట్లాగా అక్యుములేట్ అయి ఉంటాయి, కాకపోతే చాలా వేడిగా ఉంటాయి అనమాట అక్కడ నీళ్ళు. వీటిని మనం స్ప్రింగ్స్ అంటాం, హాట్ స్ప్రింగ్స్ అంటాం. గీజర్స్ స్ప్రింగ్స్కి తేడా అదనమాట. సో హాట్ స్ప్రింగ్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మణికరణ్ వాటర్ స్ప్రింగ్. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే యాక్చువల్లీ ఒక ఫేమస్ ఫిల్మ్ ఉంటుందండి, ట్రూ స్టోరీ బేస్. ఇది 2005లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఈ మూవీ పేరు వార్మ్ స్ప్రింగ్స్ అనమాట. బాగుంటుంది మూవీ, అంటే ఈ స్ప్రింగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. వార్మ్ స్ప్రింగ్స్ అనే మూవీ ఉంటుంది. ఈ మూవీ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే మనకి అమెరికన్ ప్రెసిడెంట్ ఒకప్పుడు ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ అని ఉండేవాడు అండి, ఒక అతను యుఎస్ ప్రెసిడెంట్ అనమాట, ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్. యాక్చువల్లీ అతనికి సమ్ పోలియో టైప్ ఆఫ్ డిసీజ్ వస్తుంది, దాని చేత అతను బాగా పారాలిసిస్ లాగా వచ్చేస్తుంది అనమాట, పారాలిటిక్ అయిపోతాడు. అప్పుడు జనరల్గా ఒక బిలీఫ్ ఏంటి అంటే ఇక్కడ హాట్ స్ప్రింగ్స్లో ఉన్న వాటర్కి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అక్కడ కనుక మనం బాత్ చేసినా లేకపోతే ఆ వాటర్తో మనము మన ఏదైతే ఎఫెక్టెడ్ పార్ట్స్ ఉన్నాయో బాడీలో, లెగ్స్ అవనివ్వండి, హ్యాండ్స్ అవనివ్వండి, అవన్నీ పెడితే మనకి సమ్ ఆక్యుప్రెషర్ వల్ల, ఈ హీట్ వల్ల, వాటి వల్ల అవి నయం అవుతాయి అని చెప్పి జనరల్గా భావిస్తారు. అందుకని చెప్పి ప్రెసిడెంట్ కూడా యుఎస్లో ఒక హాట్ స్ప్రింగ్లో వెళ్ళి స్నానం చేయడం జరుగుతుంటుంది ఎవ్రీడే. అయితే అతనికి కొంత రిలీఫ్ వస్తుంటుందండి అతనికైతే. సో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట ఈ మూవీ అంతా, వార్మ్ స్ప్రింగ్స్ అని. సో బేసికలీ ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ గురించి మనం చూసాము. సో దీంతో మనకి ఏదైతే మనం ఫండమెంటల్స్ ఆఫ్ వాల్కెనో అన్నామో అది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ సునామీకి వెళ్ళిపోదాము. సో సునామీ మనం ఈరోజు కొంత పార్ట్ చూద్దామండి, నెక్స్ట్ పార్ట్కి రిమైనింగ్ పార్ట్ చూద్దాం. సో ఈ 2 daysకి సునామీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సునామీ మనము ఫస్ట్ పార్ట్ కనుక చూసినట్లయితే అసలు సునామీస్ ఎట్లా ఏర్పడతాయి, అసలు సునామీస్ అంటే ఏంటి అనే దానిపైన ఫస్ట్ మనం అవగాహన తెచ్చుకుందాం. సునామీస్ ఎట్లా ఏర్పడతాయి అంటే సింపుల్గా అండి, ఒకవేళ ఓషన్ లోపల లేకపోతే వాటర్ బాడీ సీస్ లోపల కానీ, సముద్రాలు కానీ, మహాసముద్రాల లోపల భూకంపం సంభవించినట్లయితే, ఎర్త్క్వేక్ సంభవించినట్లయితే, కొంచెం పెద్ద ఎర్త్క్వేక్ అయితే, అది ఒకవేళ కొంచెం మేజర్ ఎర్త్క్వేక్ అయితే అప్పుడు అవి సునామీకి దారి తీస్తాయి. ఇది సింపుల్గా మనకి బుక్స్లో ఉంటుంది. ఈ మాట ఏంటని ఉంటుంది, సముద్రంలో గనక భారీ భూకంపాలు సంభవిస్తే అవి సునామీలకి దారి తీస్తాయి అని ఇస్తారు.
అది మనం చదివితే ఓకే, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కాకపోతే అసలు అక్కడ జరిగేది ఏంటి అనే దానిపైన మనకి స్పష్టమైన అవగాహన ఉండాలండి. అసలు ఏం జరుగుద్ది అక్కడ అనేది, అప్పుడు మనకి క్లియర్ కట్గా ఐడియా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం సునామీస్ అసలు ఎట్లా వస్తాయి అనేది క్లియర్గా చూద్దాం. మనం ఫస్ట్ మనకి ఆల్రెడీ చూసాం భూమి అంతా ప్లేట్స్ పలకలతో తయారై ఉంటుంది అని చెప్పి. ఒకవేళ ఇది సముద్రం అనుకోండి, ఇది సముద్రం అనుకుంటే సముద్రం లోపల పలకలు ఉంటాయి కదండి. సముద్రం లోపల ఎక్కడో 2 పలకలు ఉన్నాయి అనుకోండి. ఇది ఒక పలక, ఇది ఒక పలక. సో ఇది ఒక ప్లేట్, ఇది ఒక ప్లేట్ అనుకోండి. సముద్రం లోపల ఉన్నాయి, ఇదంతా సముద్రం లోపలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పలక ఎక్కువ డెన్సిటీ ఎక్కువ అనుకోండి, ఈ పలకకి సాంద్రత ఎక్కువ, ఈ పలక కొంచెం తక్కువ. ఈ 2 కన్వర్జెంట్ ప్లేట్స్ అనుకోండి, అంటే ఒకదానికి వచ్చి గుద్దుకుంటున్నాయి. ఈ ప్లేట్స్ కన్వర్జెంట్ ప్లేట్స్ అంటాం కదా, వాటిని ఆల్రెడీ మనం ప్లేట్ బౌండరీస్కి సంబంధించి చూసాము. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి, ఇవన్నీ కాన్సెప్చువల్ అనమాట. అందుకనే అది కాన్సెప్ట్ చెప్పకుండా నేను మీకు డైరెక్ట్గా ఈ పాయింట్ చెప్పేయచ్చు, మీకు ఆ సునామీ టాపిక్ అయిపోతుంది 10 నిమిషాల్లో. కాకపోతే క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉండాలండి. సునామీ అన్న, ఎర్త్క్వేక్స్ అన్న, ఇవన్నీ అంటే నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ జనరల్ కూడా ఐడియా ఉండాలి. ఎగ్జామినేషన్లో కూడా ఎటువంటి ప్రశ్నలు ఇచ్చినా కాన్సెప్ట్ తెలిస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. అందుకని కొంచెం ఇది కాన్సన్ట్రేషన్తో వినండి. 2 పలకలు ఉన్నాయి సముద్రం లోపల. ఈ పలకలు ఒకదాని వైపు వచ్చి గుద్దుకుంటున్నాయి. వాటిని మనం కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అంటాం. అయితే ఇవి చాలా కాలం కంటిన్యూస్గా మెల్లి కదులుతూ ఉంటాయి. అయితే సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ గుండా ఇవి గుద్దుకుంటూ అట్లాగా ఉండటంతో ఎప్పుడైనా 2 ప్లేట్స్ బాగా దగ్గరకు వచ్చి ఇట్లా గుద్దుకుంటూ అట్లా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటే ఏమవుతుందండి, జనరల్గా ఏదైతే డెన్సిటీ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేట్ ఏమవుతుంది, ఇట్లా ఈ ప్లేట్ గుద్దుకుంటున్నాయి అనుకోండి, ఏదైతే డెన్సిటీ ఎక్కువగా ఉంటుందో అది ఇట్లా కిందకి ఇట్లా వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇమాజిన్ చేసుకోండి, 2 ప్లేట్లు గుద్దుకున్నప్పుడు లాంగ్ టైం అదే విధంగా అవుతున్నప్పుడు ఒక ప్లేట్ కిందకి వెళ్ళిపోతుంది, ఇట్లా ఒక ప్లేట్ ఇట్లా పైకి వస్తుంది. అంటే మీరు ఏం లేదు, సింపుల్గా మీ హ్యాండ్స్ తీసుకోండి, 2 మీ ఫింగర్స్ తీసుకొని 2 ఇట్లా కన్వర్జ్ చేయండి. అట్లాగా ఫోర్స్ బాగా పెంచితే కొంత టైం అయ్యేసరికి ఏమవుతుందంటే ఒక హ్యాండ్లో ఉన్న ఫింగర్స్ ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది, ఇంకోటి ఇట్లా పైకి వస్తుంది. దాన్నే మనము ప్లంజింగ్ అంటాం అనమాట. ఆ ప్రక్రియనే ప్లంజింగ్ అంటాం. ప్లంజింగ్ అంటే ఏంటి, ఒక పలక ఇంకొక పలక కిందకి ఇట్లాగా సడన్గా ఇట్లా కిందకి వెళ్ళిపోవడం. ఇది నేను మీకు ఇమేజ్ రూపంలో చూపిస్తాను, మీకు బెటర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక పలక, ఇది ఒక పలక. 2 పలకలు ఒకదానికి కన్వర్జ్ అవుతున్నప్పుడు లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, సమ్ వేల సంవత్సరాలు లేకపోతే లక్షల సంవత్సరాలకి అక్కడ బాగా ప్రెషర్ అనేది బాగా పెరిగిపోవడంతో ఒక పలక అనేది ఏమవుతుందంటే ఇట్లా బెండ్ అయిపోతుంది, ఇట్లా కిందకి ఇట్లా వచ్చేస్తుంది. ఈ పాయింట్ ఓకే కదండి. ఇప్పుడు మనకి ఈ పలకలు అనేది ఇట్లా కిందకి రావడంతో అక్కడ ఏమవుతుందండి, ఈ పలక దగ్గర బ్రేక్ వస్తుంది కదా, క్రాక్స్ వస్తాయి కదా, పగుళ్ళు వస్తాయి కదా. ఈ 2 పలకలు ఇట్లా గుద్దుకున్నప్పుడు ఒక పలక ఇంకొక పలక ఇట్లా కిందకి ఇట్లాగా అణిచివేసేటప్పుడు ఈ పలకల ఎడ్జెస్లో ఉన్న సరిహద్దుల్లో ఉన్న రాక్స్ విరగడం, క్రాక్స్ విరగడం జరుగుతుంది. ఎప్పుడన్నా మనం ఏమనుకున్నాము, ఈ రాళ్ళు ఏవైతే ఇరుగుతుంటాయో రాక్స్ అంటే ఇక్కడ చాలా పెద్దవండి, ఇవంతా ప్లేట్స్కి సంబంధించిన రాక్స్ అనమాట. ఎప్పుడైతే అవి విరుగుతాయో, డిఫార్మ్ అవుతాయో, అక్కడ ఎప్పటి నుంచో స్టోర్ అయినటువంటి స్ట్రెయిన్ ఎనర్జీ అనేది విడుదలవుతుంది అని మనం అనుకున్నాం కదా. అంటే ఆల్రెడీ ఎర్త్క్వేక్స్ చాప్టర్లో అట్లాగే చూసాం కదండి. ఎక్కడైతే డిఫార్మేషన్ జరుగుతుందో, బ్రేక్ అవుతుందో, అక్కడ ఎంతో కాలం నుంచి స్టోర్ అయిన స్ట్రెయిన్ ఎనర్జీ విడుదలవుతుంది. సో ఇక్కడ కూడా 2 పలకలు చాలా కాలంతో ఇవి ఒకదానికి గుద్దుకోవడం వల్ల ఒక పలక ఒకదాని కిందకి అట్లా వెళ్ళిపోయి అక్కడ సరిహద్దులో క్రాక్స్ రావడం వల్ల అక్కడ భూకంపం సంభవిస్తుంది. భూకంపం సంభవించినప్పుడు ఇక్కడ స్టోర్ అయి ఉన్న స్ట్రెయిన్ ఎనర్జీ ఏ రూపంలో వెళ్తుందండి, తరంగాల రూపంలో వెళ్తుంది. ఈ తరంగాల్ని ఏమంటాము, సీస్మిక్ వేవ్స్ అంటాము, సీస్మిక్ తరంగాలు అంటాము. సో ఇక్కడ వరకు పాయింట్ క్లియర్ కదండి. ఆల్రెడీ మనం ఏదైతే ఎర్త్క్వేక్స్ చాప్టర్లో చూసాం ఎక్కడ వరకు పాయింట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇవి సముద్రం లోపల జరుగుతుంది అంతే ఈ ప్రక్రియ అంతా. సీలో ప్లేట్స్ ఉంటాయి సార్ అంటే అవునండి, మనం ఆల్రెడీ ప్లేట్ టెక్టానిక్స్లో అదే చూసాం కానీ భూమి అంతా ప్లేట్స్తో తయారు చేసింది. ఈ ప్లేట్స్ అనేది మనకి మన ఖండాల యొక్క సరిహద్దులు కాదండి, కాంటినెంట్స్ ఎడ్జెస్ కాదు. ఈ ప్లేట్స్లోనే మనకి కాంటినెంట్స్ ఇట్లా ఉంటాయి. ఆల్రెడీ మనం ప్లేట్ టెక్టానిక్స్లో ఆ పాయింట్ చూసాము క్లియర్గా. సో సముద్రం మధ్యలో కూడా ఉంటుంటాయండి మనకి ప్లేట్స్ ఇట్లాగా. కాబట్టి ఇక్కడ భూకంపం సంభవించింది. భూకంపం సంభవించినప్పుడు ఆ భూకంప తరంగాలు విడుదల అవుతాయి. ఇక్కడ వరకు అర్థం చేసుకోండి. భూకంపాలు సంభవించింది,
భూకంపాలు సీస్మిక్ తరంగాల రూపంలో విడుదలవుతాయి. ఇక్కడ చూడండి పాయింట్, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ప్లేట్ లక్షల సంవత్సరాలు అట్లా గుద్దుకుంటుంటే ఒకదానికి వెళ్తున్నప్పుడు మనకి కొంత పాయింట్ ఆఫ్ టైం వచ్చాక, ఎనఫ్ స్ట్రెయిన్ ఎనర్జీ వచ్చాక ఇది సడన్గా ఒక ప్లేట్ అనేది ఇంకో ప్లేట్ ఇట్లా కిందకి బెండ్ అయిపోతుంది. దాంతో అక్కడ బ్రేకేజెస్ అవుతుంటాయి, దాంతో సీస్మిక్ తరంగాలు రిలీజ్ అవుతాయి. అయితే ఇక్కడ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి ఏంటి అంటే, జనరల్గా సముద్రం యొక్క లేయర్ ఏందండి, ఈ లేయర్ కదా. అయితే ఇప్పుడు ఈ ప్లేట్ ఇట్లా సడన్గా లోతుకి ప్లంజ్ అయిపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందండి, ఒక డీప్ కొంచెం ఇట్లా లోతులాగా ఏర్పడుతుంది కదా. నార్మల్గా ఈ 2 ప్లేట్స్ ఇట్లా ఉన్నాయి, 2 ప్లేట్స్. ఇప్పుడు సడన్గా ఈ ప్లేట్ ఒక్కసారి ఇట్లా లోతుకి వెళ్ళిపోవడం వల్ల ఒక డీప్ లేయర్ ఏర్పడుతుంది కదండి, ఒక డీప్ చాలా లోతుది ఏర్పడుతుంది కదా ఇక్కడ. దాన్నే మనము ట్రెంచెస్ అని అంటాము. ఆ లోతుగా ఏర్పడింది ఎక్కడైతే దీన్ని సబ్డక్షన్ అంటాం అనమాట. ఒక ప్లేట్ ఇంకొక ప్లేట్ ఇట్లా కిందకి వంగడం దాన్ని సబ్డక్షన్ అంటాము. ఆ సబ్డక్షన్ దగ్గర ఏంటి, కొంత లోతుకి ఈ ప్లేట్ ఇట్లా మునిగిపోవడం జరుగుతుంది. ఆ ప్రాంతాలని ట్రెంచెస్ అంటాం. సో జనరల్గా మనము సముద్రం యొక్క సర్ఫేస్ని చూసుకున్నట్లయితే ఈ ట్రెంచెస్ అనేవి వాటికన్నా కొంచెం అధిక లోతుగా ఉంటాయి అన్నమాట. సో సముద్రంలో బాగా లోతుగా ఉన్న ప్రదేశాలను ట్రెంచెస్ అని అంటాము. ఇక్కడ మీకు నేను ఇంకొక ఇమేజ్ చూస్తాను, దాంతో మీకు క్లారిటీ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఇది సముద్రం. ఇంకొకటి నేను మీకు ఒక పాయింట్ ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 2 ప్లేట్లు ఉంటాయి జనరల్గా ఇట్లాగా. సో ఈ 2 కొలిజన్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమైంది అంటే ఈ ప్లేట్ ఇట్లా కిందకి వెళ్ళిపోయింది అనమాట. జనరల్గా మనకి ఇంకో ప్లేట్ ఇక్కడికి ఉండేది ఇక్కడ. సో ఈ లెవెల్ ఉండేది సీ లెవెల్ ఉండేది. కానీ సడన్గా ఏమైంది అంటే ఈ ప్లేట్ ఇట్లా కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ప్రాంతంలో బాగా లోతుగా ఏర్పడింది. వీటిని ట్రెంచెస్ అని అంటాము. అయితే ఇక్కడ రాళ్ళ విరగడం వల్ల భూకంప తరంగాలు అనేవి రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఈ భూకంప తరంగాలు ఏం చేస్తాయండి, రిలీజ్ అయిన భూకంప తరంగాలు ఏం చేస్తాయి, వేవ్స్, అవి అన్ని దిక్కులో ప్రయాణిస్తాయి అన్నమాట. ఇక్కడ రిలీజ్ అయిన భూకంప తరంగాలు అన్ని దిక్కులో ప్రయాణిస్తాయి. అవి చాలా హై స్పీడ్తో ట్రావెల్ చేస్తాయండి. ఇక్కడ రిలీజ్ అయిన భూకంప తరంగాలు మిలియన్స్, లక్షల్లో రిలీజ్ అవుతాయి తరంగాలు. నెంబర్ 1, అవి చాలా స్పీడ్తో ప్రయాణిస్తుంటాయి. దాదాపుగా 500 నుంచి 600 km/h స్పీడ్తో ప్రయాణిస్తుంటాయి అక్కడ విడుదలైన భూకంప తరంగాలు. మరి అంత అధిక సంఖ్య గల భూకంప తరంగాలు ఇంత హై స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే ఏం చేస్తుంటే ప్రయాణిస్తున్నప్పుడు వాటితో పాటు ఆ వాటర్ని కూడా అవి రిపుల్స్ అంటే ఇట్లా తరంగాల్లాగా ఇట్లా వేవ్స్ లాగా కదిలిస్తూ వెళ్తుంటాయి అన్నమాట భూకంప తరంగాలు. ఇక్కడ మీకు చూస్తే ఐడియా వస్తుంది చూడండి. ఎప్పుడైతే ఎర్త్క్వేక్ వచ్చిందో అక్కడ భూకంప తరంగాలు మనకి ఈ వాటర్ని కూడా రిపుల్స్ లాగా, వీటిని రిపుల్స్ అంటామండి. ఈ విధంగా వచ్చే వాటిని రిపుల్స్ అంటాము. రిపుల్స్ రూపంలో వాటర్ని కదిలిస్తూ వెళ్తుంటాయి. అయితే ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, జనరల్గా మనకి ఈ సముద్రం ఎక్కడైతే లోపల అది భూకంపం వస్తుందో అది సముద్రం లోపల ఉంటుంది. కాబట్టి అక్కడ భూకంప తరంగాలు ఉంటాయి. భూకంప తరంగాల యొక్క వెలాసిటీ అంటే వాటి యొక్క వేగం, స్పీడ్, సీస్మిక్ వేవ్స్ యొక్క స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెప్త్ ఆఫ్ ద ఓషన్. అంటే మనకి ఈ సముద్రము లేదా మహాసముద్రం, ఓషన్ ఎంత లోతుగా ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ఈ భూకంప తరంగాలు ఉంటాయి కదండి, సీస్మిక్ వేవ్స్, వాటి యొక్క వెలాసిటీ అంత ఎక్కువగా ఉంటాయి. అంటే భూకంపం ఇక్కడ సంభవించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోతు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ భూకంప తరంగాల యొక్క వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి సముద్రం అనేది ఎట్లాగండి, తగ్గుతూ వస్తుంటుంది కదా లోతు. అంటే జనరల్గా మనకి లోతు తీరంకి వచ్చేసరికి లోతు తగ్గుతుంటుంది కదండి. ఇక్కడ ఏమవుతుంది, ఈ రిలేషన్ ప్రకారం మనకి ఈ భూకంప తరంగాలు ఏవైతే ఉంటాయో వాటి స్పీడ్స్ కూడా తగ్గుతూ వస్తుంటాయి ఇక్కడ మనకి, ఎందుకంటే లోతు తగ్గుతుంది. ఇక్కడికి వచ్చేసరికి బాగా తగ్గిపోతుంది వీటి యొక్క వెలాసిటీ, స్పీడ్ అనేది, వేగం అనేది. ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఇది కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ తరంగాలు యొక్క వేగం బాగా తగ్గిపోతుంది, ఎందుకంటే సముద్రం యొక్క వేగం తగ్గిపోతుంది. అంటే సముద్ర తీరంకి చేరే కొద్దీ ఈ భూకంప తరంగాల యొక్క వేగం బాగా తగ్గిపోతుంటుంది. ఇది ఇట్లా ఉంటుండగా ఏమవుతుంది, కొన్ని లక్షల తరంగాలు విడుదలవుతాయి అనుకున్నాం కదా. అయితే వెనకాల నుంచి మళ్ళీ వస్తుంటాయి కదండి తరంగాలు. ఈ తరంగాలు ఏం చేస్తుంటాయి అంటే చాలా స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటాయి. ఇక్కడ ముందుకు వచ్చేసరికి సడన్గా స్లో అయిపోయినాయి. దాంతో ఇవి వెళ్ళి వీటిని గుద్దుకుంటాయి.
దీని వెనకాల వచ్చినవి మళ్ళీ వీటిని గుద్దుకుంటాయి. అంటే ఒక ట్రాఫిక్ లాగా ఊహించుకోండి, వరుసగా కార్లు వస్తున్నాయి, సడన్గా ఒక కార్ స్లో చేసేసింది అనుకోండి, వెనకాల ఉన్న కారు దీన్ని గుద్దుకొని, ఆ వెనకాల ఉన్న కారు దీన్ని గుద్దుకొని, అట్లాగా ఒకదానికి గుద్దుకుంటూ అయిపోతుంటుంది అనమాట ఇక్కడ భూకంప తరంగాలు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది స్లో అయిపోయింది ఫస్ట్ ఉన్న వేవ్, నెక్స్ట్ ఉన్న వేవ్ కొంచెం స్పీడ్తో వచ్చి సడన్గా దీంతో గుద్దుకోవడంతో కొంచెం ఇట్లా పైకి లెగుస్తుంది అది. ఈ నెక్స్ట్ వచ్చిన వేవ్ ఇది సడన్గా ఆగిపోవడంతో ఇంకొంచెం ఇట్లా లెగుస్తుంది. ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే మనకి ఒక్కసారి తీరం దగ్గరికి వచ్చేసరికి ఈ భూకంప తరంగాల వల్ల ఏర్పడిన ఈ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేవ్స్ ఒకదానిపైకి ఇట్లాగా మనకి అక్యుములేట్ అయిపోతుంటాయి. దానితో భూమి యొక్క తీరం, ఈ సముద్ర తీరంకి వచ్చేసరికి బాగా ఎత్తుకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట ఈ వేవ్స్. సముద్ర తీరంలో ఈ వాటర్ అనేది బాగా ఎత్తుకి రైజ్ అయిపోతుంటుంది. ఈ పాయింట్ ఓకే కదండి. సముద్ర తీరంకి వచ్చేసరికి వాటర్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంటుంది, ఇట్లా బాగా పైకి రైజ్ అయిపోతుంది. ఎందుకు అంటే సింపుల్, మీరు ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ట్రాఫిక్లో ఒక కారు ఆగిపోయింది అనుకోండి, సడన్గా అన్ని ఒక ఫ్లోతో వెళ్తున్నప్పుడు వెనకాల వచ్చిన కారు గుద్దుకొని ఇట్లా దీనిపైకి ఎక్కేస్తుంది, వెనకాల వచ్చిన కారు దీనిపైకి ఎక్కేస్తుంది, దీనిపైకి ఇట్లాగా వెళ్ళిపోతుంటుంది. ఈ ప్రక్రియ ఉంది చూసారా, సముద్ర తీరం దగ్గరికి వచ్చేసరికి ఒక వేవ్ పైకి ఒక వేవ్ అట్లాగా పైలు అయిపోయి ఒక్కసారి చాలా ఎత్తుగా తయారైపోతుంది చూసారా ఇక్కడ వేవ్ అనేది. దీన్నే మనము షోలింగ్ అని అంటాము, దీన్నే షోలింగ్ అని అంటాము. ఈ ప్రక్రియను ఒకదానిపైన అక్యుములేట్ అయిపోయి సముద్ర తీరానికి వచ్చేసరికి ఈ తరంగాలు ఈ వేవ్స్ ఏవైతే ఉంటుందో సముద్రం వేవ్స్ బాగా ఎత్తుకు రీచ్ అయిపోతాయి. దీన్నే షోలింగ్ అంటారు. ఇక్కడ మీరు పరిగణనలో తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, భూకంపం సంభవించిన దగ్గర భూకంప తరంగాలు విడుదలైన తర్వాత ఇక్కడ ఈ తరంగాలు వాటర్స్ని రిపుల్స్ కాస్ చేస్తాయి. అయితే ఈ రిపుల్స్ చాలా తక్కువ ఎత్తుతో ఉంటాయండి. మనకు అసలు ఇన్ఫ్యాక్ట్ మనం సముద్రం మధ్యలో ఉన్నాం అనుకోండి, ఇక్కడ భూకంపం వచ్చినప్పుడు షిప్ మీద అసలు ఎటువంటి ఎఫెక్ట్ మనకు ఉండదు, ఎందుకంటే ఇవి చాలా తక్కువ ఎత్తులో ఉండి ప్రయాణిస్తుంటాయి అన్నమాట. ఎందుకు, అక్కడ లోతు ఎక్కువ కాబట్టి వీటి యొక్క వేవ్స్ యొక్క కూడా ఎక్కువ ఎత్తులో ఉండవు. కానీ సముద్ర తీరం వచ్చేసరికి డెప్త్ తగ్గుతుంది కాబట్టి లోతు, వీటి యొక్క వెలాసిటీ తగ్గిపోయి ఒకదానికి గుద్దుకొని ఇవి ఒకదానిపైన ఇట్లాగా పైలప్ అయిపోయి తీరంకి వచ్చేసరికి చాలా ఎత్తు, దాదాపుగా 10 మీటర్స్ 15 మీటర్స్ అంత ఎత్తు ఉన్న వేవ్స్ లాగా వచ్చేస్తాయండి సడన్గా ఇవి. దీన్నే షోలింగ్ అంటాము. ఎప్పుడైతే ఈ ప్రక్రియ జరుగుతుందో దాన్నే మనము సునామీ అని అంటాము. సో మీకు 2004లో ఇండియన్ ఓషన్లో సునామీ వచ్చింది, చాలా పెద్ద సునామీ. ఆ సునామీలో వచ్చినప్పుడు ఎవరు ఫేమస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ జ్యోతి బసు ఉంటారు కదండి. ఆ జ్యోతి బసు ఆయన అప్పుడు షిప్లో ట్రావెల్ చేస్తున్నాడు సమ్ కంట్రీకి ఇండియన్ ఓషన్లో. సో ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఓషన్ అనమాట సునామీ వచ్చినప్పుడు. కాకపోతే దానికి ఏం అవ్వలేదు, అసలు తెలియలే కూడా. ఎందుకు అంటే అదే పాయింట్, మనకి సముద్రం మధ్యలో ఉన్నప్పుడు లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి జస్ట్ ఒక చిన్న వేవ్స్ లాగా ట్రావెల్ అవుతాయి అంతే. సముద్ర తీరంకి వచ్చేసరికి దీని ఎఫెక్ట్ మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, సముద్రం మధ్యలో జరిగింది కదా ఇది, ఇక్కడ జస్ట్ ఒక చిన్న వేవ్స్ లాగా వెళ్తాయి అంతే. ఇక్కడ చిన్న వేవ్స్ లాగా వెళ్తాయి, ఈ విధంగా వెళ్తాయి అంతే. అదే మనకి సముద్ర తీరంకి వచ్చేసరికి బాగా వాటి యొక్క ఎత్తు బాగా పెరిగిపోతుంది. అది మీకు ఈ ఇమేజ్లో బాగా అర్థమవుతుంది చూడండి. ఇక్కడ భూకంపం సంభవించింది, దాంతో భూకంప తరంగాలు అన్ని దిశల్లో ప్రయాణిస్తుంటే భూకంప తరంగాలు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి లక్షల సంఖ్యలో ఉంటాయి భూకంప తరంగాలు. వాటితో పాటు ఇవి అధిక వేగంతో ఉంటాయి. ఈ రెండిటి వల్ల వాటితో పాటు ఆ నీళ్లను కూడా వాటితో తీసుకెళ్తూ ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వేవ్ హైట్ చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనము ఏం పాయింట్ చూసాము, ఈ భూకంప తరంగం యొక్క వేగము డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెప్త్ ఆఫ్ ద ఓషన్. లోతు తగ్గే కొద్దీ దీని యొక్క వెలాసిటీస్ వేగం తగ్గుద్ది, భూకంప తరంగం వేగం తగ్గుద్ది. దానితో ఏమవుతుంది, వెనకాల వస్తున్న వేవ్ ఇది సడన్గా ఆగిపోవడంతో తగ్గిపోవడంతో స్పీడ్ దాన్ని హై స్పీడ్తో వస్తున్నట్టు, కానీ వెనకాల హై స్పీడ్తో వెనకాల నుంచి వచ్చిన హై స్పీడ్తో వచ్చిన వేవ్స్ దీన్ని గుద్దుకొని దాని పైకి ఇట్లా రైజ్ అవుతాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా పైకి వచ్చి ఇట్లా రైజ్ అవుతాయి. తీరం దగ్గరికి వచ్చేసరికి వెనకాల ఇవి సడన్గా స్లో అయిపోయేసరికి వెనకాల ఉన్న వేవ్స్ అనేవి ఒకదానిపైన ఇట్లా వెళ్ళి ఈ తీరంలో ఉండేసరికి చాలా ఎత్తులో ఉండి ఒక్కసారి ఢీకుంటాయి అన్నమాట. వీటినే మనము సునామీ అంటాము. ఈ ప్రక్రియనే సునామీ అని అంటాము. సో జనరల్గా వెంకట్ గారు రిక్టర్ స్కేల్లో 6.5% కన్నా ఎక్కువ ఉంటే దానిని సునామీ అంటారు. అట్లాగేమి ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే మీరు మార్చ్ 25, 2020న రష్యా దగ్గర ఒక సునామీ 7.5 మ్యాగ్నిట్యూడ్లో వచ్చింది. సునామీ వస్తుంది అని చెప్పి అందరూ భయపడ్డారు, కానీ సునామీ ఎటువంటిది రాలేదండి. సో ఖచ్చితంగా ఈ మ్యాగ్నిట్యూడ్ బట్టి మనం చెప్పలేము, దాని మీద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి అనమాట. జనరల్గా కొంచెం పెద్ద ఎర్త్క్వేక్స్ అంటే 6.5 అని మనం అనకూడదు ఒక నెంబర్. జనరల్గా భారీ భూకంపాలు అంటే మేజర్ ఎర్త్క్వేక్స్ వస్తే సునామీకి దారి తీయవచ్చు.
సో రీసెంట్గా వచ్చిందండి, March 25, 2020, ఒక 1 month బ్యాక్ కన్నా ముందు 20 days బ్యాక్ ఇది వచ్చింది. అందరూ భయపడ్డారు అనమాట, సునామీ అని వస్తుందా రష్యాలో అని చెప్పి. బట్ ఏం రాలేదు, సునామీ రాలేదు, ఓన్లీ భూకంపం వచ్చింది. సో మనం ఈ ప్రక్రియనే సునామీ అంటామండి. మనం సునామీకి సంబంధించి ఇంకా చాలా కొన్ని పాయింట్స్ ఉంటాయి మనం చూడాల్సింది, దేంతో లెక్కిస్తాము, సునామీ వార్నింగ్ సిస్టమ్స్ ఎక్కడున్నాయి, ఇట్లా మనకి కొన్ని పాయింట్స్ అయితే మనం నోట్ చేసుకోవాలి. అవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి, సునామీ Part 2లో. ఆ నెక్స్ట్ క్లాస్కి సునామీ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత కొత్త చాప్టర్, కొత్త టాపిక్కి వెళ్ళిపోవచ్చు. మనము షార్ప్గా 11 o'clockకి పాలిటీలో కలుసుకుందామండి. పాలిటీలో మనము కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ నుంచి చూస్తున్నాము, అది కంటిన్యూ చేద్దాం. సో షార్ట్ ఇంటర్వెల్ తీసుకోండి, పాలిటీలో మనం కలుసుకుందాము. సో మీకు సునామీ గురించి అదేనండి కాన్సెప్ట్. ఇది కొంచెం మీకు క్రిటికల్గా అనిపించిన 2-3 times వినండి, అర్థం చేసుకోండి. ఈ టాపిక్స్లో విజువలైజేషన్ అవసరం అండి. విజువలైజేషన్ అంటే మనం ఊహించడం అవసరం అన్నమాట. ఎందుకు అంటే ఇవన్నీ అక్కడ జరిగే ప్రక్రియలు మనం కల్లారా చూడలేం. ఇక్కడ భూకంపం సంభవించిందా, తరంగాలు వచ్చాయా, కాకపోతే ఇవి సైన్స్ అనమాట. కొంత విజువలైజేషన్ అవసరం మనకి. ఆ విధంగా మనం అక్కడ అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ అర్థమైపోద్దండి. తర్వాత మనకి ఫ్యాక్ట్స్ ఏముందండి, ఫ్యాక్ట్స్ ఎప్పుడు సంభవించింది, 2004లో ఎక్కడ సంభవించింది, ఇండియన్ ఓషన్లో, ఏ దేశాలు నష్టపోయాయి అంటే కొన్ని దేశాల లిస్ట్ ఉంటుంది. సో ఆ ఫ్యాక్ట్స్ అనేది దాంట్లో పెద్ద గొప్ప ఏం లేదండి. అవి జనరల్గా ఎక్కడ బుక్స్లో మనం ఎక్కడున్న ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరన్నా చదివేసుకోవచ్చు. అందులో నేను మీకు సపరేట్గా చెప్పాల్సిన పాయింట్ కూడా ఏమి ఉండదు అనమాట. కాకపోతే నేను మీకు చెప్పాల్సింది ఏంటి, గైడ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఆస్పెక్ట్స్లో గైడ్ చేయాలి. అందుకని చెప్పి జనరల్ ఫ్యాక్ట్స్ ఏముంటే అవి నేను మీకు చెప్పకపోయినా మీరన్నా జనరల్గా స్టాండర్డ్ బుక్స్లో ఎక్కడన్నా ఫ్యాక్ట్స్ ఉంటే మీరు వెళ్ళిపోగలుగుతారు. కానీ ఇది ముఖ్యం కాబట్టి నేను వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నా అండి. సో దీంతో మీకు సునామీ పైన ఒక అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. దాంతోపాటు మనం వాల్కనోస్ అది కూడా చూసాం కదా, అవన్నీ మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం క్లాస్లో సునామీ అనేది అయితే కంటిన్యూ చేద్దాం. సో మీ క్వశ్చన్స్ అనేది వీడియో కింద పెట్టేసేయండి. లాస్ట్ క్లాస్లో నేను మీకు చెప్పాను కదా, లైక్ లైవ్ సెక్షన్లో కాకుండా ఎవరికి ఏం క్వశ్చన్ ఉన్నా వీడియో కింద కమెంట్ సెక్షన్లో పెడితే నాకు చూడడానికి టైం ఉన్నప్పుడు ఈజీ ఉంటుంది. అప్పుడు నేను వాటిని కవర్ చేస్తానండి. మీకు నెక్స్ట్ క్లాస్లో వీలైనప్పుడు నేను మీకు అవి రెస్పాండ్ ఇచ్చేస్తాను. అంటే మనకు టైం కన్స్ట్రెంట్ ఉంది కాబట్టి క్లాస్ మధ్యలో మళ్ళీ మనం అంత ఎక్కువ క్వశ్చన్స్ చూడలేం. బట్ మీరు పెడుతుండండి, నేనైతే నోట్ చేస్తుంటా టైం దొరికినప్పుడు క్వశ్చన్స్. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు క్లాస్లో ఆ పర్టికులర్ సందర్భం వచ్చినప్పుడు క్లియర్ చేసేస్తుంటాం. సో ఆల్రెడీ నేను ఇప్పటివరకు పరిగణించిన బుక్స్ గురించి చెప్పడానికి చాలామంది అడుగుతున్నారు. సో బుక్స్ గురించి ఈచ్ సబ్జెక్ట్ ఇండివిజువల్గా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అది మీకు వస్తుందండి. వీడియో మోస్ట్లీ ఈరోజే మీకు వచ్చేయచ్చు. నవీన్ గారు ప్లీనియన్ ఎరప్షన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇవన్నీ మనకి షార్ట్గా ప్లీనియన్ ఎరప్షన్ అట్లా అంటే అది ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే దానికి చెప్పాలండి, బ్యాక్గ్రౌండ్ చెప్పాలన్నమాట. అంటే మనకి ప్లీనియన్స్ అంటే ఏమిటి, ఆ డెప్త్లో ఎంత డెప్త్లో వస్తుంది అవన్నీ. సో మీరు అడిగారు టైప్స్ ఆఫ్ వాల్కనోస్ ప్లీనియన్ అని కూడా. సో మీకు కన్సిడర్ చేస్తాను. సపరేట్గా కొంత టైం అలోకేట్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ ఈరోజు మనం సునామీ Part 1 అనుకున్నాం కాబట్టి ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి నౌ దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ టైం టు డీల్ విత్ దట్. బట్ మీరు అడిగారు, ఓకే నోట్ చేసుకుంటే నేను అది ఖచ్చితంగా మీకు సర్టెన్ టైం పెట్టుకుంటాను క్లాస్లో. ఒక 10 minutes అవసరం అండి ఆ క్వశ్చన్స్కి, మీరు అడిగిన క్వశ్చన్స్కి. అంటే టైప్స్ ఆఫ్ వాల్కనోస్, ఎందుకంటే పైరోక్లాస్ట్ అంటే ఏంటో తెలియాలి, సిండర్ కోన్ అంటే ఏంటో తెలియాలి, అప్పుడు స్ట్రాటో వాల్కనో అంటే ఏంటో తెలియాలి, అప్పుడు మీకు మీరు అడిగిన కాంపోజిట్ వాల్కనో, షీల్డ్ వాల్కనో తెలియాలి. అవన్నీ తెలిసినప్పుడు కాంపోజిట్ వాల్కనో అంటే మనకి చెప్పొచ్చు డైరెక్ట్గా. సో మీ క్వశ్చన్ అయితే నోట్ చేసుకుందాం. మీరు పాయింట్స్ అడిగారు కాబట్టి మనం చూడొచ్చు. అవినాష్ బోయ్ నగర్ వెన్ విల్ ఇండియన్ జోగ్రఫీ ఎప్పుడు అంటే, ఇండియన్ జోగ్రఫీ మనకి వన్స్ ఈ వరల్డ్ ఫిజికల్ జోగ్రఫీ అయిపోతే నెక్స్ట్ ఇండియన్ జోగ్రఫీ అంటే మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ఎన్ వీక్ ఆర్ 10 days అనుకోండి. ఎందుకంటే మనకి ఫిజికల్ జోగ్రఫీలో ఇంకా క్లైమేట్ టాపిక్ చూడాలి, ఓషనోగ్రఫీ చూడాలి, అట్మాస్ఫియర్ చూడాలి. ఈ ప్రధానంగా ఈ 3 అయితే ఉంటాయి. ఇవి కొంచెం టైం కూడా తీసుకుంటే మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ సమ్ 10 days ఇండియన్ జోగ్రఫీ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇండియన్ జోగ్రఫీ కాన్సెప్ట్ ఏముంటుందండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవడమే. నదులు ఎక్కడ జన్మిస్తాయి, నదులు ఎక్కడెక్కడ ప్రయాణిస్తాయి, ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి అంతే. సో పెద్ద కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఇవి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. వన్స్ మీరు స్పష్టమైన క్లారిటీ ఉంటే మీకు అది పెద్ద కష్టమేం కాదు ఇండియన్ జోగ్రఫీ. అది కేవలం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలే అనమాట అక్కడ. సునీల్ కుమార్ పోతుల గారు యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అంటున్నారు. జగన్నాథ్ అండి, అన్నెపు జగన్నాథ్ నా నేమ్. సునీల్ గారు అడుగుతున్నారంటే లైక్ 2-3 members అడుగుతున్నారు. నా నేమ్ అన్నెపు జగన్నాథ్ అండి. యా అండి రవికుమార్ గారు, టైం అయితే పడుతుంది. ఎందుకంటే నేను మీకు ఇందాకే చెప్పాను కదా, ఇప్పుడు సునామీ అంటే జస్ట్ నేను ఈ వర్డ్ డెఫినేషన్ చెప్పి మీకు సునామీ కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ చెప్పేసి కవర్ చేసేయచ్చు సునామీ, ఈ కాన్సెప్ట్ చెప్పకుండా.
దాంతో తొందరగా 15 minutesలో సునామీ అయిపోతుంది. కానీ మీకు అంటే మేజర్ అడ్వాంటేజ్ ఉండదండి దానివల్ల. అది మీరన్నా చదివేసుకుంటారు. ఏదైనా ఒక బుక్ తీసుకుంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ నేను మీకు చెప్తుంటే మీరన్నా చదివేస్తారు. కాబట్టి టైం పట్టినా మీకు బెటర్ ఉంటుంది. అందుకనే నేను అది మీకు చెప్తున్నా. అండి అవన్నీ ఇంక మరి ఈ బుక్స్కి సంబంధించింది కూడా ఉంది. క్వైరీస్ అదేనండి. ఈ క్వైరీస్కి చూడండి లైవ్ చాట్లో కాకుండా కమెంట్స్ కింద పెట్టండి క్వైరీస్. నేను క్వశ్చన్స్